వెనుకటి కాలంలో ఓటు రాజులకే ఉండేదంట, ప్రజలందరూ వాళ్ళ కింద బందీలుగా బతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టేనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంట. బానిస బతుకన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులుగా చేసినాడు. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా. మరి ఓటు అనే ఆయుధాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే ఈ దేశంలో రాజ్యాంగం లేదు, ఈ దేశంలో స్వేచ్ఛ లేదు, ఈ దేశంలో సమానత్వం లేదు, ఈ దేశంలో విముక్తి లేదు, ఈ దేశంలో ఏది లేదు. అసలు నోరు లేని జీవాలకు హక్కులు ఇచ్చింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది స్పష్టంగా నేటి యువతరానికి రేపటి నవతరానికి తెలవాలంటే ఈ భారత రాజ్యాంగం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలంటూ మహా ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి మరి అంజన్న గారికి ప్రత్యేకంగా జైభీం తెలియజేస్తున్నా. అదేవిధంగా మా మేధావి అన్న జీలకర్ర శ్రీనివాస్ అన్న, భరత్భూషణ్ సార్, సిద్ధేశ్వర్ సార్ అందరికి కూడా పెద్దలందరికీ కూడా జైభీం తెలియజేస్తూ, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌ గిటపడి నలిగిపోవు గద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత తల నొదటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఆ రాజ్యాంగం అణువు అణువున జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూచెలా ప్రతిది పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా మారాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహనీయుని ఘనత. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహనీయుని ఘనత. నిన్న నేడు రేపటి తరాల మార్చిన దూత, రాజ్యాంగం అందరికిచ్చిన, రాజ్యాంగం అందరికిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే ఈరోజు ఏం లేదని తెలుసుకోవాల్సిన అవసరం యావత్ సమాజానికి ఉంది. ఎందుకంటే
అంబేద్కర్ గారు అంటే కొందరువాడే అనేది ఊర్లలో చాలా దిక్కుల ఒక ప్రచారం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరువాడే అయితే మరి రాజ్యాంగం మాత్రం అందరికి ఇచ్చిండు, మనుషులకే కాదు సకల జీవరాశులకు ఇచ్చిండు. మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరువాడు కాదు అందరువాడు అనేది చాటింపు చేస్తూ అదే సమయంలో రాజ్యాంగాన్ని పౌరులందరికీ కూడా అందించే విధంగా, చరిత్ర తెలుసుకునే విధంగా మరి స్కూల్లో నుంచి కాలేజీల వరకు అంతటా కూడా ఆయన ఆ భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేస్తూ ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అనేక మంది మహనీయులను, పూలే అంబేద్కర్ను, కాన్సీరామును, ఎంతోమంది జగ్జీవన్ రామును, అనేక మంది మహనీయులందరినీ కూడా తెలపాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ ప్రజాయుద్ధనౌక గద్దరన్న రాసినటువంటి పాట పల్లవి చరణం. బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా. అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురా, బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా. అడక తింటే బల 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 అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురా, బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా అంటూ మనం పోరాటం చేస్తూ ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ ముగిస్తాం.